లలిత ఎక్స్చేంజ్ ఉత్సవ్ పాత నగల అదే బరువుకి కొత్త నగలు తీసుకో నగల ప్రైస్ లో 20% ఆదా చేసుకోవచ్చు. అమ్మ ఇప్పుడు అంటే ఇంట్లో పెద్దవాళ్ళు కాళ్ళు చాపుకొని కూర్చుంటూ ఉంటారు. నేల పైన కూర్చున్నప్పుడు చిన్న పిల్లలు దాటి వెళ్తూ ఉంటారు. దాటి వెళ్ళినప్పుడు అట్లా వెళ్ళకు, మళ్ళీ వెనక్కొచ్చి మళ్ళీ దాటు అని చెప్పేసి అంటారు. అంటే కూర్చున్న వ్యక్తుల కాళ్ళ మీదకెళ్ళి దాటడం వల్ల ఏమవుతుందమ్మా? అట్లా దాటటం వల్ల చిన్న పిల్లలైతే గనక వీళ్ళెవరైతే అంటే హ్మ్. నాకు చిన్నప్పుడు నేను అడిగాను ఇది ప్రశ్న. ఆ! అడిగితే ఇట్లా దాటితే ఏమైతుంది? దాటదు దాటదు అంటారు. ఏమైతుంది అంటే, ఇప్పుడు కూర్చున్న వాళ్ళు ఒకళ్ళున్నారనుకోమ్మా, ఆ! వాళ్ళు బాగా పొడుగైతే పర్వాలేదు. హ్మ్. వాళ్ళేదైనా కొంచెం పొట్టిగా ఉన్నారనుకో, వాళ్ళకంటే వీళ్ళు పొట్టి వాళ్ళైతారట. అవునా? అందుకని జెప్పి దాటకూడదంటారట. ఓకే. ఇంకొకటేంటంటే, వాళ్ళకంటే కూడా వీళ్ళు కొంచెము పెద్దవాళ్ళనుకోండి, హ్మ్. ఆయుక్షీణం అట. ఆ! అందుకని జెప్పి దాటకండి అని. ఇది హ్మ్. మనకి పెద్దవాళ్ళు చెప్పే మాట. ఇంకొకటి మనం లౌకికంగా ఆలోచిస్తే ఏమైతుంది? అంటే నేనంటే నీకు లెక్కలేదా? హ్మ్. నిర్లక్ష్య వైఖరి వహిస్తున్నావా? అని చెప్పి మనం లౌకికంగా అనుకోవచ్చు కదా! అవు. అవునా కాదా? ప్రాక్టికల్‌గా ఆలోచిస్తే నేను కాలు జాపుకున్నాను. చార్మి నా కాలు దాటి ఎళ్ళిపోతోంది. అంటే నేనంటే గౌరవం లేదా లేదా చార్మి నీకు? నీకు? ఆ! అని నాకు వెంటనే కోపం వస్తుంది. వస్తుందా? రాదా? ఖచ్చితంగా వస్తుంది. అందుకని జెప్పి మళ్ళా తిరిగి వాళ్ళు కాళ్ళు ఇలా పెట్టుకోండర్రా! మళ్ళా వెళ్లి దాటిరా పో! ఆ! అంటే నువ్వేంటి ఓ రకంగా ఏదైనా సరే ఇట్ట తగలంగానే మనం ఏమంటాం? సారీ అంటాం గదా! అట్లా అన్నమాట. మళ్ళా వెళ్లి సారీ చెప్పినట్లుగా, చెప్పకనే చెప్పినట్లుగా అని నా భావన. అది. ఓకే.